అమరావతియే కూటమికి గేమ్ చేంజర్ అవ్వడానికి ఈ 1 ఇయర్ టైంలో అవకాశం కూడా ఏమీ లేదు కదా. ఇక స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్ కేసుల భయంతో అడ్డుకోలేకపోయాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏడాదిలోనే అడ్డుకున్నాం. దానికి తోడు కేంద్రం నుంచి ఒక 11,000 కోట్ల సహాయం కూడా అందజేశాము అని చెప్తూ ఉన్నారు సార్. ఈ స్టీల్ ప్లాంట్ ఆపడంలో కూటమిదే కీలక పాత్ర అంటూ ఉన్నారు కూటమి నేత. స్టీల్ ప్లాంట్ ఏమాగింది? ఓకే, 11,000 కోట్లు వచ్చిన మాట నిజం, కానీ మౌలికంగా సమస్య పరిష్కారం ఎక్కడైంది? క్యాబినెట్ తీర్మానం ఏమైనా మార్చారా? మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలి అన్నది మా విధానం అని క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఏం మారలేదు కదా. నిర్మలా సీతారామన్ లాభ నష్టాలతో సంబంధం లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా విధానం అని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అదే మారలేదు కదా. పోనీ స్టీల్ ప్లాంట్ను ఏమైనా సొంత ఇనుప ఖనిజం గనిస్తే పరిష్కారము అని అందరము చెప్పారు. ఇనుప ఖనిజం అది గనిచ్చారా ఎక్కడన్నా? సో అసలు విశాఖ స్టీల్ ప్లాంటు సమస్యకు మూలాలు ఏది అడ్రస్ కాలేదు. ఒక 11,000 కోట్లు ఇచ్చారు. సో అందువల్ల దాన్ని ఆ రకంగా నిలబెట్టారంతే, అది పూర్తిగా ముందుకు పోకుండా వెనక్కు పోకుండా. సో దాన్ని అద్భుతాలు చేసామని మొదట్లో చెప్పుకున్నారు 11,000 కోట్లు కూటమి నేతల. వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు మనం చేసింది అద్భుతం కాదు అని. అందుకే ఈ మధ్య ఎక్కడ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టామని ఉపన్యాసాలు ఇస్తలేదు. మీరు గమనించండి, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు 11,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు తప్ప వాళ్ళకు కూడా అర్థమైంది అది. మీకు అది ఏమీ జరగదు, వీళ్ళు ఏం చెప్పినా మోడీ చేస్తారని తెలుసు వాళ్ళకు. అందుకే కదా పక్కన ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ అని చెప్పి ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గురించి పెడుతున్న ఆరాటము విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఎక్కడుంది? సో విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజం ఎందుకు ఇప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? అది సమస్య పరిష్కారం కదా. పోనీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో సేల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ను విలీనం చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అది ఎందుకు చేయించలేకపోతున్నారు అన్నది క్వశ్చన్ కదా. అందువల్ల అయితే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకత ప్రజల పోరాటాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సో అది ఎంత మేరకు రాష్ట్రమంతా ప్రభావం చూపుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ కూడా మళ్ళీ సమస్య ఏమవుతుందంటే ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఏం చేసింది స్టీల్ ప్లాంట్ పైన? సేమ్ ఇలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేనలు ఇలాగే మద్దతు ఇచ్చాయి, కానీ జరిగింది ఏమీ లేదు. వైసీపీ కూడా చేసింది, అసెంబ్లీలో తీర్మానం చేశారు అనుకుంటా, గుర్తుంటే ఓ లెటర్ రాశాడు, మోడీ వచ్చినాక మాట్లాడారు. కానీ దానిపైన ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఆఖరికి అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్లో కూడా వైసీపీ టీడీపీ కలిసే ఉన్నాయి కదా. ఇద్దరూ బీజేపీకి పొత్తు లేదు, అయినా ఇద్దరూ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతు ఓటేశారు. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి నష్టము రాజకీయ పరిస్థితికి ఏదైనా ఉంటుందా? వైసీపీ టీడీపీ ఆ రోజుల్లో బీజేపీ మిత్రపక్షాలు కాదు, రెండు కావు. అయినా కూడా రెండు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానానికి పెడితే ప్రతిపక్షాలు పెడితే ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఓటేశారు. ఏంది మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పైన జగన్ ఏదో అద్భుతం చేస్తే చంద్రబాబు నాయుడు చేయలేదన్న క్వశ్చన్ వస్తుంది కదా. సో స్టీల్ ప్లాంట్ విషయంలో అందరూ అన్యాయమే చేస్తున్నారు కదా. ఇక స్పెషల్ స్టేటస్ మీద ఎవరు కూడా మాట్లాడడం లేదు కదా సార్.